సార్ నా పేరు వెంకటేష్ అండి. మా నాన్న పేరు శ్రీనివాసరావు అండి. మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పొన్నూరు అండి. మా నాన్నగారు 4 సంవత్సరం క్రితం చనిపోయారండి. వ్యవసాయ ఒత్తిడి వ్యవసాయం కలిసి రానందువలన చనిపోయారండి. ఈ గత వారం రోజుల క్రితం నుంచి పొన్నూరు పట్టణ సిఐ వీరనాయక్ గారు స్టేషన్ వెళ్ళి పిలిపించి, నేను అప్పుడు ఉన్న సంగతి మాకు తెలియదండి, మా నాన్నగారు చేసిన సంగతి నాకు తెలియదు. ఆ డబ్బుల మూలంగా నువ్వు ప్రామిసరీ నోట్లు, చెక్కులు, 100 రూపాయలు రెవెన్యూ స్టాంపుల మీద సంతకం పెట్టని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకు కానీ మళ్ళీ నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి ఇల్లు ఖాళీ చేసిన తాళం కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నాడండి. మా పిల్లలు, నేను, మా అమ్మ అందరం రోడ్డున పడ్డామండి. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాక గుంటూరు ఎస్పీ ఆఫీస్ గారికి వచ్చి నా వినతి పత్రం అప్పు చేసుకొని నాకు ఆయన చేసుకున్నానండి. ప్రామిస్ నోట్ రాయించుకున్నానండి. నువ్వు రాయాలి, నాకు రుజువైందని మా నాన్నగారు ఈయన అడిగితే నీకు చెప్పాల్సిన పని లేదు, నువ్వు మూసుకొని నువ్వు సంతకాలు పెట్టు, ఖాళీ చేసి బలవంతంగా బలవంతంగా పెట్టించారండి. అంటే ఎవరో 13కి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు లక్ష్మీ అపర్ణ, రామశెట్టి శ్రీనివాసరావు, ఇంకా సోహన్ సార్ కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చారా మిమ్మల్ని నాన్న అప్పున్నారని? తెలవలేదండి. ఎప్పుడన్నా చూసేవాళ్ళు? ఇప్పుడు చూశాను సార్. ఇప్పుడు స్టేషన్ పిలిపిస్తే ఒకసారి వారం రోజుల క్రితం చూశాను. అంతేగాని ఇంతకుముందు మా ఇల్లు మాకు ఇప్పించాలండి. నాకు సీఏ గారి వల్ల నాకు ఇబ్బంది, ప్రాణంగానే ఉందండి, నన్ను కాపాడండి. దీనికోసం అందుకే ఎస్పీ ఆఫీస్ గారికి ఇప్పటికి వచ్చాను.